నమస్కారం అండి. నా పేరు రవి. నేను జర్మనీలో బెర్లిన్ సిటీలో ఉంటాను. సో చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు ఆపర్చునిటీ కార్డ్ మీద వీడియో చేయమని. సో డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. ఈ వీడియో చేస్తున్నాను. సో నేను ఈ వీడియోలో మీకు చెప్పబోయేటి అన్నీ కూడా గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి తీశాను. తర్వాత ఒక సబ్స్క్రైబర్ ఆపర్చునిటీ కార్డ్ మీద జర్మనీ వచ్చారు, బెర్లిన్లో ఉన్నారు. సో వాళ్ళతో నేను మాట్లాడాను. సో అక్కడ నుంచి ఇన్పుట్ తీసుకొని వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో చాలా మటుకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉంటుంది. ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. ఆపర్చునిటీ కార్డ్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ వర్క్ పర్మిట్ గురించి మాట్లాడాలి. ఇంతకుముందు యూరోప్లో ఎస్పెషల్లీ జర్మనీలో జాబ్ చేయాలంటే బయట వాళ్ళని అలో చేసేవాళ్ళు కాదు. ఫస్ట్ జర్మన్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు, తర్వాత యూరోప్లో ఉన్న వాళ్ళని తీసుకునేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళకు ఎంప్లాయీస్ కావాలి కదా, అందుకోసమని ఆపర్చునిటీ కార్డ్ అని జూన్ 2024లో స్టార్ట్ చేశారు. సో అది దానికి రిక్వైర్మెంట్స్ ఏంటి? ఈ వీసా 1 year వ్యాలిడిటీ ఉంటుంది. అదే వర్క్ పర్మిట్ ఉంటుంది కదా, మీరు ఇండియా నుంచి అప్లై చేసుకొని వస్తారు, అది ఓన్లీ 90 days వ్యాలిడిటీ ఉంటుంది వీసా. ఇక్కడికి వచ్చినాక దాన్ని ఎక్స్టెండ్ చేయించుకోవాలి. సో ఎక్స్టెండ్ చేయించుకున్నప్పుడు 2 years అట్లా ఎక్స్టెండ్ చేస్తారు. ఆపర్చునిటీ కార్డ్ మీదనే 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఫ్రమ్ డేట్ టు డేట్ 1 year. సో ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్దాము. మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్లో రాయండి. సో ఈ ఆపర్చునిటీ కార్డ్ అంటే ఏంటిది? ఇది ఒక పాయింట్ బేస్డ్ వీసా సిస్టము. దీన్ని తీసుకొని మీరు ఎవరైనా జర్మనీ రావచ్చు, 12 నెలలు ఇక్కడ ఉండొచ్చు, జాబ్ సెర్చ్ చేయొచ్చు, వారానికి 20 గంటలు పార్ట్ టైం చేయొచ్చు. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఆపర్చునిటీ కార్డ్ని జర్మన్లో షాన్సెన్ కార్టా అంటారు. జర్మన్ భాషలో షాన్స్ అంటే ఆపర్చునిటీ, కార్టా అంటే కార్డ్. సో మీరు పైన చూస్తున్న వెబ్సైట్ జర్మనీ అఫీషియల్ వెబ్సైట్. షాన్స్ కార్టా కోసం స్టార్ట్ చేశారు. చూడండి, జర్మన్ ఫ్లాగ్ ఉంది, పైన యూఆర్ఎల్ చూడండి. సో ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా జెన్యూన్ ఇన్ఫర్మేషన్. ఈ ఆపర్చునిటీ కార్డు ఇక్కడ స్లైడ్లో మెన్షన్ చేసిన 4 ఇండస్ట్రీస్లో పనిచేసిన వాళ్ళని టార్గెట్ చేస్తుంది. సో మీరు ఇందులో ఉన్నారనుకోండి, మీరు ఒక పొటెన్షియల్ క్యాండిడేట్ ఆపర్చునిటీ కార్డు మీద జర్మనీ రావడానికి. ఇన్ కేస్ మీరు పనిచేసే ఇండస్ట్రీ ఇందులో లేదనుకోండి, మీకు వేరే టైప్స్ ఆఫ్ వీసా ఉంటాయి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డైరెక్ట్ మీరు ఎంబసీ వాళ్ళని కూడా అడగొచ్చు. సో ఈ స్లైడ్లో చూడండి, ఆపర్చునిటీ కార్డ్ ఎవరి కోసము? నాన్ EU కోసము. అంటే యూరోప్లో కాకుండా వేరే ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా సరే ఈ ఆపర్చునిటీ కార్డ్ అప్లై చేయొచ్చు. వాళ్ళకి జాబ్ ఆఫర్ చూపించాల్సిన అవసరం లేదంట. అండ్ 6 points రావాలంట. 6 points అంటే ఏంటంటే, మనం చదువుకున్న క్వాలిఫికేషన్స్ బట్టి పాయింట్ సిస్టమ్ ఉంటుంది. మన ఏజ్, జర్మన్ లెవెల్ ఇవన్నీ కలిపి ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. సో ఇవన్నీ సమ్ చేస్తే మీరు 6 points కన్నా ఎక్కున్నారనుకోండి, అప్పుడు మీరు ఆపర్చునిటీ కార్డ్కి ఎలిజిబుల్. సో 4 బెనిఫిట్స్ ఉన్నాయి ఆపర్చునిటీ కార్డ్ వల్ల. అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నంబర్ 1, మీరు తొందరగా జర్మనీకి రావచ్చు. మీ వీసా ప్రాసెసింగ్ కొంచెం ఫాస్ట్ అవుతుంది. సెకండ్ థింగ్, మీకు మంచి శాలరీ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే మీకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, మంచి ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి. మూడోది, PR తొందరగా వస్తుందంట. సో PR తర్వాత ఫ్యూచర్లో తక్కువ టైంలో కూడా సిటిజన్షిప్ తెచ్చుకోవచ్చు. కొత్త రూల్స్ వచ్చాయి. 3 yearsలో జర్మనీ సిటిజన్షిప్, 5 yearsలో కూడా తెచ్చుకోవచ్చు. సో మీకు జర్మన్ సిటిజన్షిప్ ఉంటే 192 దేశాలు వీసా లేకుండా వెళ్ళొచ్చు. చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. యూరోప్లో ఏ కంట్రీలోనన్నా వెళ్ళి పనిచేయొచ్చు. సో మీ ప్రొఫైల్ బాగుంటే 3 సంవత్సరాలలో కూడా జర్మనీ సిటిజన్షిప్ తెచ్చుకోవచ్చు. 4th పాయింట్, త్వరగా వర్క్ పర్మిట్ వస్తుందంట. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్, ఆపర్చునిటీ కార్డు ఎవరికి వస్తుంది? బేసిక్ థింగ్, అట్లీస్ట్ 2 సంవత్సరాలు వొకేషనల్ ట్రైనింగ్ కానీ, లేదంటే ఏదైనా యూనివర్సిటీ డిగ్రీ ఉన్న వాళ్ళు ఆపర్చునిటీ కార్డ్కి ఎలిజిబుల్. అంతేకాకుండా సఫిషియంట్ నాలెడ్జ్ ఆఫ్ జర్మన్ A1 ఆర్ ఇంగ్లీష్ B2 అంటున్నారు. ఇంగ్లీష్ B2 అంటే యూనివర్సిటీ మనం ఇంగ్లీష్లో చదివినాం కాబట్టి ఆటోమేటికల్లీ మనం క్వాలిఫై అయినట్టే ఇంగ్లీష్ B2కి. సో ఇది ట్రిక్కీ, సఫిషియంట్ నాలెడ్జ్ ఆఫ్ జర్మన్ A1. దీని అర్థం ఏంటంటే, మీరు జర్మన్ A1 కోర్స్ ఫినిష్ చేసినా చాలు, ఎగ్జామ్ రాయకున్నా పర్లేదు. ఈ విషయము నాకు ఆపర్చునిటీ కార్డ్ మీద ఇక్కడ జర్మనీ వచ్చిన వాళ్ళ ద్వారా తెలిసింది. వాళ్ళు A1 ఎగ్జామ్ రాయలేదు, జస్ట్ కోర్స్ అటెండ్ అయ్యారు ఆన్లైన్, దాని సర్టిఫికేట్ అటెండ్ అయినట్టు వీసాలో పెట్టారంట.
నా పర్సనల్ సజెషన్ మీరు మాత్రము ఇండియాలో కోర్స్ ఫినిష్ చేసి ఎగ్జామ్ రాసి సర్టిఫికేట్‌తో రండి. అది మీరు రెజ్యూమేలో పెట్టుకుంటే మీకు ఎక్కువ కాల్స్ వస్తాయి. ఇక్కడ జర్మనీలో ప్రతీదీ సర్టిఫికేట్ ద్వారానే నమ్ముతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా నేను బీ1 ఆర్ బీ2 ఫినిష్డ్ అని పెట్టారనుకోండి, వాళ్ళకి కాల్స్ రావు. దే హ్యావ్ టు మెన్షన్ బీ1 సర్టిఫైడ్ లేదంటే బీ2 సర్టిఫైడ్. సో ఈ ఆపర్చునిటీ కార్డ్ ద్వారా మీకు 12 నెలలు జర్మనీలో జాబ్‌లు ఎన్నుకోవడానికి వీసా ఇస్తున్నారు కదా! సో మీరు ఎలా బతకాలి? సో దానికి క్లియర్ రిక్వైర్మెంట్ ఉంది. మీరు ఇండియాలో ఏ పెద్ద బ్యాంక్ అన్నా వెళ్ళి నేను జర్మనీకి వెళ్తున్నాను, నాకు బ్లాక్డ్ అకౌంట్ ఓపెన్ చేయాలి అని అకౌంట్ ఓపెన్ చేయించుకొని దాంట్లో 12 లక్షలు వేసి ఆ డీటెయిల్స్ మీరు వీసా డాక్యుమెంట్స్లో అది కూడా పెట్టాలి. సో దీని కాన్సెప్ట్ ఏంటంటే ఫ్యూచర్లో మీరు జర్మనీ వస్తే మీకు నెలకు సరిపడే ఖర్చులు ఆ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి డ్రా చేసుకోవచ్చు. సో వీళ్ళ క్యాలిక్యులేషన్ ప్రకారం ఒక మనిషికి ₹1,00,000 ఖర్చు జర్మనీలో అవుతుంది. సో మీరు ఆ 1,00,000 తీసుకుంటారు కదా! దాంట్లోనే మీరు హోమ్ రెంట్ కట్టుకుంటారు. మీకు వేరే ఖర్చులకు కూడా ఆ డబ్బులు సరిపోతాయి. సో ఈ ఆపర్చునిటీ కార్డ్ మీద జర్మనీలో ఉన్నప్పుడు మీరు డైలీ జాబ్స్ అప్లై చేస్తారు. మిగతా టైం అంతా ఖాళీ కదా! సో మీకు ఎలాంటి సైడ్ రెవెన్యూ ఉండాలి అని ఈ ఆపర్చునిటీ కార్డ్‌లో 20 గంటలు వారానికి పనిచేసే ఆప్షన్ ఉంది. అంటే మీరు ఏదైనా సూపర్ మార్కెట్ కానీ లేదంటే రెస్టారెంట్లో కానీ జాబ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మీరు పార్ట్ టైం జాబ్ చేస్తే ఎంత నెలకి సంపాదించవచ్చో అని. అది నేను ఈ వీడియో ఎండింగ్‌లో లింక్ పెడతాను చూడండి. జర్మనీలో వారానికి 20 గంటలు అంటే నెలకి 80 గంటలు కదా! 80 గంటలు పనిచేస్తే ఇంచుమించు మీకు ₹1,00,000 జీతం వస్తుంది. సో ఫైనల్లీ మీకేం మైనస్ కాదు. ఏంటంటే వెయిటింగ్ పీరియడ్. ఆపర్చునిటీ కార్డ్‌లో మీరు పార్ట్ టైమ్ జాబ్ చేస్తారు కదా! రెస్టారెంట్స్‌లో అక్కడ ఇక్కడ. మీరు కొంచెం డిమోటివేట్ అయిపోతారు. ఇండియాలో మంచి కార్పొరేట్ జాబ్ చేసి సడన్‌గా ఇక్కడికొచ్చి ఇక్కడ వెదర్ డిఫరెంట్ ఉంటది. ఇక్కడ పార్ట్ టైమ్ జాబ్ చేయడము కొంతమంది అది తట్టుకోలేరన్నట్టు. సో మీరు అన్నిటికీ ప్రిపేర్ అయ్యి జర్మనీకి రావాలి. లేకపోతే అప్పుడు ఏమైతదంటే ఇక్కడికొచ్చినోళ్ళు తిడుతుంటారు జర్మనీని. అండ్ అది నెగెటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఇండియాకి పోతది. ఇండియాలో అందరూ ఇది ఫేక్ కార్డ్ అనుకుంటారు. ఇన్ రియాలిటీ ఇదొక మంచి ఆపర్చునిటీ. అందరికీ రావు జాబ్స్. 100 మందొస్తే మేబీ 20 మందికొస్తాయేమో. ఆ 80 మంది వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. ఇన్ కేస్ ఆఫ్టర్ 1 ఇయర్ కూడా మీకు జాబ్ రాలేదు. కానీ మీకు ఇంకా ఆశ ఉంది, హోప్ ఉంది మీకొస్తదేమో అని. అప్పుడు మీరు ఏం చేయొచ్చంటే లోకల్ వీసా ఆఫీస్‌కెళ్ళి నాది ఎక్స్టెండ్ చేయండి అంటే ఇంకా 2 ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తారంట ఆపర్చునిటీ కార్డ్. లాస్ట్ లైన్‌లో రాశాను. ఇది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ వెబ్‌సైట్‌లో ఉంది. సో ఈ ఆపర్చునిటీ కార్డ్‌కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ మళ్ళీ చెప్తున్నాను. టోటల్ 6 పాయింట్స్ ఉండాలి. జర్మన్ లాంగ్వేజ్ A1 లెవెల్ చదివి ఉండాలి. ఎగ్జామ్ రాయకున్నా సరే. ఇంగ్లీష్ లెవెల్ B2 ఉండాలి. అంటే యూనివర్సిటీ పాస్ ఇంగ్లీష్‌లో అయితే B2 అన్నట్టే. తర్వాత మినిమమ్ 2 ఇయర్స్ వొకేషనల్ ట్రైనింగ్ ఆర్ యూనివర్సిటీ డిగ్రీ ఉండాలి. ఇంకా ఫైనాన్షియల్లీ సెక్యూర్ అంటే బ్లాక్డ్ అకౌంట్ ఓపెన్ చేసి ఉండాలి. దాంట్లో 12 లక్షలు ఉండాలి. తర్వాత మీరు ఇక్కడికి వచ్చినాక 20 గంటలు వారానికి పనిచేయొచ్చంట. లాస్ట్ లైన్‌లో ఉంది. మీ ఏజ్ కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది. సో మీ ఏజ్ ఎంతవరకు ఉండొచ్చు అది నెక్స్ట్ స్లైడ్‌లో మాట్లాడదాం. సో ఈ స్లైడ్‌లో పాయింట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో మొత్తం ఉంది. ఫస్ట్ పాయింట్ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ చెప్పాను. జర్మన్ A1, ఇంగ్లీష్ B2, 2 ఇయర్స్ వొకేషనల్ ట్రైనింగ్. తర్వాత బ్లాక్డ్ అకౌంట్ ఉండాలి. వారానికి 20 గంటలు పనిచేయొచ్చు. పాయింట్ నంబర్ 2 టీచర్, నర్సెస్ అండ్ ఇంజినీర్స్‌కి అప్లై అవుతది. సో ఫారిన్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ మన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! అవిటిని వెరిఫై చేయించాలి. అది మీరు జర్మన్ ఎంబసీ వెబ్‌సైట్‌లో చూస్తే మీకు తెలిసిపోతది. సో అది వెరిఫై చేసిన వాళ్ళకి 4 పాయింట్స్ వస్తాయంట. ఇప్పుడు పాయింట్ నంబర్ 3 గడిచిన 7 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు మీరు జాబ్ చేసి ఉండాలంట. అలా అయితే మీకు 3 పాయింట్స్ వస్తాయి. అంతేగాకుండా జర్మన్ లాంగ్వేజ్ B2 ఉంటే దానికి 3 పాయింట్స్. అంటే ఇక్కడనే 6 పాయింట్స్ వస్తున్నాయి. 5 ఇయర్స్ ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ జర్మన్ B2 ఉంటే మీరు ఇక్కడనే ఎలిజిబుల్ అయిపోతున్నారు.
ఇప్పుడు ఫోర్త్ పాయింట్, ఇది చాలా ఇంట్రెస్టింగ్. మీకు వొకేషనల్ ట్రైనింగ్ 2 ఇయర్స్ ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ ఉందనుకోండి, మీకు 2 పాయింట్లు. మీ ఏజ్ లెస్ దాన్ 35 ఉందనుకోండి, ఇంకా 2 పాయింట్లు. అంటే ఇక్కడనే 4 పాయింట్లొచ్చినాయి. ఒకవేళ మీరు జర్మన్ B1 పాస్ అయ్యారనుకోండి, ఇంకా 2. అంటే ఈ 3 క్రైటీరియాలు మీరు ఫుల్‌ఫిల్ చేస్తే మీకు ఇక్కడ 6 పాయింట్లొచ్చినాయి. అంటే మీరు ఆపర్చునిటీ కార్డ్‌కి ఎలిజిబుల్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, మీ వయస్సు 40 ఏండ్ల కన్నా తక్కువగా ఉండి, మీరు జర్మనీ ఎప్పుడన్నా ఇంతకుముందు మీ లైఫ్‌లో వచ్చి అట్‌లీస్ట్ 6 నెలలు ఉండాలి. టూరిస్ట్ వీసా మీద వస్తే అది కౌంట్ కాదు. సో, అలాంటి వాళ్ళకి ఒక్క పాయింట్. లెస్ దాన్ 40 ఇయర్స్ ఇంతకుముందు జర్మనీ వచ్చారనుకోండి, వాళ్ళకి 1 పాయింట్. సో, ఇప్పుడు లాస్ట్ పాయింట్ డిస్కస్ చేస్తున్నాము. మీకు 1 పాయింట్ వస్తది. ఏ ఏ క్రైటీరియాలో వస్తదో దాని గురించి చెప్తాను. ఇంగ్లీష్ C1 ఉండాలంట. అది ఎలా ఉండాలి? నా దగ్గర ఒక లింక్ ఉంది. అది వీడియో డిస్క్రిప్షన్‌లో పెడతాను. చూడండి. మీకు A2 జర్మన్ లాంగ్వేజ్ కోర్స్ మీరు అటెండ్ అయ్యి సర్టిఫికేట్ పెట్టారనుకోండి, 1 పాయింట్ వస్తది. లేదంటే వొకేషనల్ ట్రైనింగ్ ఆర్ డిగ్రీ ఉందనుకోండి, అంటే షార్టేజ్ ఫీల్డ్‌లో ఉంటే అక్కడ 1 పాయింట్ వస్తది. లేదు అంటే ఈ మధ్య చాలామంది హస్బెండ్, వైఫ్ ఇద్దరు ఆపర్చునిటీ కార్డ్ ఒకటేసారి అప్లై చేస్తుర్రు. అట్లాంటి వాళ్ళకి ఇక్కడ 1 పాయింట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, ఇక్కడ పైన చూసిన మొత్తము మీరు డిఫరెంట్ క్రైటీరియాలో ఉంటారు కదా! మొత్తం కలిపి సమ్ము 6 పాయింట్స్ కన్నా ఎక్కువ వచ్చిందనుకోండి, మీరు ఆపర్చునిటీ కార్డ్‌కి ఎలిజిబుల్. నెక్స్ట్ మీకు ఒక లింక్ పెడతాను. ఆ లింక్‌లో మీరు ఆటోమేటిక్‌గా ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఎండ్ ఆఫ్ ద లింక్ అది చెప్తది మీరు ఎలిజిబులా కాదా. నెక్స్ట్ దాని గురించి మాట్లాడదాం. మీరు చూస్తున్నది అప్లికేషన్ అసిస్టెంట్. ఇది సేమ్ వెబ్సైట్‌లో మీరు స్క్రోల్ డౌన్ చేస్తే కింద ఉంటది. ఇక్కడ మీరు అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. స్టెప్ వైజ్ అన్నీ వెరిఫై చేసుకొని చివరికి మీకు ఒక మెయిల్ పంపిస్తది. ఆ మెయిల్‌లో మీరు ఆపర్చునిటీ కార్డ్‌కి ఎలిజిబులా కాదా, మీకు ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, అది మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటది. ఇప్పటిదాకా నేను చెప్పింది కొంచెం కాంప్లికేటెడ్ ఉంది. కొందరికి అర్థమైంది, అర్థం కాలేదు. కానీ పాయింట్ సిస్టమ్ ఇలా పనిచేస్తది అని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీరు అప్లికేషన్ అసిస్టెంట్ యూజ్ చేయండి. మీకు ఈజీ అయిపోతుంది. సో, అప్లికేషన్ అసిస్టెంట్‌లో అన్ని స్టెప్స్ ఫుల్‌ఫిల్ చేశాక చివరికి ఇక్కడ మీ పేరు, ఈమెయిల్ అడ్రెస్ అడుగుతుంది. మీరు సబ్మిట్ చేస్తే మీకు ఒక ఈమెయిల్ వస్తది. దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటది. మీరు ఎలిజిబులా కాదా, మీ పాయింట్స్ ఏంటి చెక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో రాయండి. సో, ఈ వీడియోలో మొత్తము ఆపర్చునిటీ కార్డ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. యాస్ మచ్ యాస్ పాసిబుల్ ఈ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను చూడండి. అండ్ ఇప్పుడు క్వెషన్, ఆపర్చునిటీ కార్డ్ తీసుకొని రావాలా? రావద్దా? ఇప్పుడు ఎవరన్నా నన్ను అడిగితే నా పర్సనల్ సజెషన్, నేను మాత్రము B1 పాస్ అయితేనే ఆపర్చునిటీ కార్డ్‌తోని జర్మనీ వస్తాను. ఎందుకంటే అంత రిస్క్ తీసుకోలేను. నెలకి ₹1,00,000 ఖర్చు చేయడం అంటే అది చాలా పెద్ద అమౌంట్. సో, B1 దాకా చేసి ప్లాన్ చేసి వస్తాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీకెవరికన్నా లేదు మేము జాబ్ కొడతాం, మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది అంటే తప్పకుండా రండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, యూట్యూబర్స్ కానీ, ఇన్‌స్టాగ్రామర్స్ వీళ్ళని చూసి మీరు వచ్చేయొద్దు. మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. మీ స్కిల్స్ ఏంటి? మీకు జాబ్ వస్తదా? మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా? ఉంది, జర్మన్ లేకున్నా మేము జాబ్ కొడతాము అని మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటే తప్పకుండా రండి. డిసిషన్ మీ చేతుల్లోనే ఉంది. తర్వాత వచ్చాక మాత్రము డిసప్పాయింట్ అయ్యి ఇది వేస్ట్, ఫేక్ అని మాత్రం అనొద్దు. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ కార్డ్ జర్మనీ మనకు రావడానికి ఇస్తుంది. సో, మనకే ఫేవర్ చేస్తుంది. మనం ఇక్కడ వస్తున్నాము, వర్కౌట్ అయితే మంచిది, లేకపోతే అంతే, వెనక్కి వెళ్ళిపోవాలి. సో, ఇది ఈ ఆపర్చునిటీ కార్డ్ గురించి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్లో రాయండి. మీకు ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలంటే నాకు చెప్పండి. నేను దాని మీద చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.